పెరుగు మసాలా కోసం పెద్ద వంకాయ 1 600700 గ్రాములు, పెరుగు 500 గ్రాములు, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు టీ స్పూన్. వంకాయను శుభ్రంగా కడిగి సుమారు అర అంగుళం మందంతో గుండ్రటి ముక్కలుగా కోయండి. ముక్కలు ఉప్పు నీళ్లలో వేయండి. ఒక గిన్నెలో కారం పొడి, పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా కలపండి. ముద్దలు లేకుండా మెత్తగా కలిసే వరకు కలపండి. తయారు చేసిన మసాలాను ప్రతి వంకాయ ముక్కకు 2 వైపులా సమానంగా పెద్ద పాన్లో నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక మసాలా పట్టించిన వంకాయ ముక్కలను వేసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు మరియు మెత్తబడే వరకు ప్రతి వైపు 3-4 నిమిషాలు వేయించండి. తరువాత ప్లేట్లోకి తీసి పెట్టండి. మరో చిన్న పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు వేసి 1-2 నిమిషాలు వేయించండి. సువాసన వచ్చి జీలకర్ర ఈ తాలింపును మిగిలిన పెరుగులో వేసి బాగా కలపండి. తరువాత వేయించిన వంకాయ ముక్కలను జోడించి మసాలా అన్ని ముక్కలకు బాగా పట్టేలా మెల్లగా కలపండి. సర్వ్ చేసే ముందు తాజా కొత్తిమీరను చల్లి అలంకరించండి. వంకాయ కూర సిద్ధమైంది. ఈ కూరను అన్నం, చపాతీ, పరాటాతో తినవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి.